మనకున్న డేటా ప్రకారం అయితే పశ్చిమాసియా ప్లేసెస్లో అసలు సంక్షోభం సృష్టించిందే ట్రంప్. బట్ ఇప్పుడు మళ్ళీ అదే ప్లేసెస్లో శాంతి నెలకొల్పాలని ఆశిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలి? మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. సో ట్రంప్ అయితే ఎగ్జిట్ స్ట్రాటజీ కోసం ఇనీషియల్గా ఆయన నా ఆలోచన ప్రకారం అతని అసెస్మెంట్ అంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఇటు వెనుజులా లీడర్ని ఏ విధంగా అయితే తెచ్చారో, సో టాప్ లీడర్షిప్ ఏదైతే కొలాప్స్ అయిపోతుందో ఇమీడియట్గా టాప్ లీడర్షిప్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఆ కంట్రీ ఆ రెజీమ్ అంతా వాళ్ళ అండర్లోకి వస్తుంది. సో ఆయిల్ అండ్ మిగిలిన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు వెనుజులాలో ఏ విధంగా అయితే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు రిసోర్సెస్ అన్నిటిని, సో ఇదే విధంగా ఒక ఆలోచన ఉన్నదని మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఇరాన్ ఫాలో అయినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇరాన్కి ఆల్రెడీ బికాస్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ వాళ్ళు ఈ వార్ కోసం సిద్ధమవుతున్నారని మనకు అర్థమవుతుంది. బికాస్ లాస్ట్ 1 year ఆర్ బ్యాక్ సో ఇదే విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి ఎనర్జీ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పైన అటాక్స్ అయితే చేశారు. అలాగే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు యురేనియం ఇవన్నీ కూడా కొలాప్స్ చేశాము అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయమే. అయితే ఇటు ఇరాన్ మాత్రం చాలా రోజుల నుంచి ఈ వార్కి అయితే క్లియర్గా ప్రిపేర్ అవుతుందని అర్థమైంది. బికాస్ సద్దాం హుసేన్ అలాగే వాళ్ళు ఇరాక్లో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు చూశారు. బికాస్ కొన్ని డేస్లోనే టాప్ లీడర్ ఎప్పుడైతే చనిపోతారో, ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతారో మొత్తం కంట్రీ వేరే ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు లీడర్షిప్ని ఒక 8 different లేయర్స్గా వాళ్ళ లీడర్షిప్ని డివైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ మొత్తం ఈచ్ ప్రావిన్స్ అంటే 31 provincesలో ఈచ్ ప్రావిన్స్ ఒక ఇండిపెండెంట్ యూనిట్గా వాళ్ళు అటాక్ అయితే ప్రారంభించారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈచ్ ప్రావిన్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీ, వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. సో ఈచ్ 31 provinces ఒక ఇండిపెండెంట్ యూనిట్గా ఇరాన్ వర్క్ చేసిందని మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే టాప్ లీడర్స్ ఆల్రెడీ ఇరాన్లో చాలా మంది చనిపోయారు, సో వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్స్ రాని ఒకటండి పనిట్ ఆల్రెడీ చెప్పారు. అంటే ఆల్రెడీ అమెరికాకి ఒకవేళ మనం ఇరాన్ మీదకి యుద్ధానికి వెళితే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసు, కానీ ప్రజెంట్ ఉన్న ఘర్షణల నేపథ్యంలో కూడా ఆయన అది విస్మరించి ఉండొచ్చు అని మాట్లాడారు. బట్ ఈ వార్ ఎఫెక్ట్ అనేది మనం చూసుకున్నా కూడా సరైన సన్నద్ధత లేకుండా వెళ్ళారు అనేది ఒకటి వినిపిస్తోంది. రెండోది ఏంటంటే రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా అంచనా వేశారు ఇరాన్ నుంచి, లేదా యుద్ధం త్వరగా ముగుస్తుంది అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్టు ఈ విధంగా వాళ్ళు ఇంత ఫియర్స్ఫుల్గా అటాక్ చేస్తారు. వాళ్ళకి అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ కూడా ఉంటాయి. అలాగే ఈ వార్ ఒక్కసారి ప్రారంభమైతే అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లో రేంజ్ మిసైల్స్ కానీ మీడియం రేంజ్ మిసైల్స్ వరకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో ఈ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళ డిస్కషన్స్లో కానీ వాళ్ళు వచ్చి ఒక పబ్లిక్ ప్రకటన చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర మీడియం రేంజ్ మిసైల్స్ వరకు ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మనం నిన్న మొన్న జరిగినటువంటి అంటే డియాగో గార్సియా ఐలాండ్ అంటే యూకే అండ్ యుఎస్ కంబైన్డ్ గా రన్ చేసినటువంటి ఎయిర్ బేసెస్ కానీ దానిపైన మిసైల్ అటాక్స్ జరిగాయి 2 సార్లు. సో ఇది ఒక లాంగ్ రేంజ్ నియర్లీ 400 kilometers అవే లో ఉన్నటువంటి ఐలాండ్ పైన కూడా వీళ్ళు అటాక్ చేయగలిగారు అని ఒక ఆలోచన చేస్తే వీళ్ళ దగ్గర బ్యాలిస్టిక్స్ మిసైల్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. దీంతో పాటు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, అలాగే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు F-35ని వాళ్ళు కూల్చేశారు, F-15ని కూల్చేశారు. బికాస్ రాడార్కి కమ్యూనికేషన్కి నెట్వర్క్ కూడా అందనటువంటి ఫ్లైట్స్ని అండ్ జెట్స్ని కూడా కూల్చేసినటువంటి సందర్భంలో చాలా మిస్కాలిక్యులేషన్ జరిగింది. అండ్ ఇటు ట్రంప్ వెనకాలకి వచ్చేయాలని ఆలోచన చేస్తున్నారు, బట్ రాలేకపోతున్నారు. సో దాంతోపాటు ఈ ప్రకటన చేశారని మనం ఒక ఆలోచన చేయొచ్చు. బట్ ఇరాన్ కూడా వాళ్ళు కూడా ఈ దీని నుంచి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ కూరుకోవట్లేదు అని వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ వాళ్ళు ఒక ఈ వార్ని ఏ విధంగా ఎండ్ చేస్తారు, ఎవరైనా మా మిగిలిన మిత్ర దేశాలు ఏమైనా నెగోసియేషన్స్ వాళ్ళతో చేస్తాయా, ఒక పీస్ని తిరిగి రెస్టోర్ చేస్తారా అన్నది మాత్రం ఆలోచన చేయాలి. బికాజ్ ఇటు యుఎస్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. మంచి అంటే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. లక్ష్మణ్ గారు ఒపీనియన్ కూడా తీసుకున్నారు. లక్ష్మణ్ గారు,
ఇప్పుడు మిత్ర దేశాలతో చర్చించకుండా కూడా ఆయన ఏకపక్షంగా వెళ్ళారని మనం అనుకున్నాం. పేపర్ టైగర్స్, కాగిత పుల్లని కూడా నాటో దేశాలను ఆయన అభివర్ణించి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇప్పుడేమో కలిసి రావాలని కోరుతున్నారు. సో ఏది ఏమైనా కూడా ఒకవేళ యుద్ధం ఆపేసినా ఆ మిస్టేక్ ట్రంప్దే అవుతుంది, కొనసాగించినా ఇప్పుడు దానికంటే కూడా సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 5 రోజుల స్మాల్ బ్రేక్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది అని అంచనా వేయచ్చా లక్ష్మణ్ గారు? ఇప్పుడు అన్నింటికీ ఏంటంటే నాటో దేశాలు రకంగా చెప్పాలంటే సైలెంట్ గా ఉంటున్నాయి ఎందుకో మరి. ఇంకా ట్రంప్ విధానాలు నచ్చలేదా, లేకపోతే అతను ఒకటి చెప్పి ఒకటి చేస్తాడు కాబట్టి మన పరువు పోవడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాయో తెలియదు. ఏది ఏమైనా కూడా మీరు అన్నట్టు మరి ఇది ఒక స్ట్రాటజీకి ప్రకారం ఒక 5 రోజులు సెలవు చేసి ఈలోగా తను అన్ని సమకూర్చుకొని మళ్ళీ ఏదైనా చేస్తాడా అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే అతని మాటకు విలువ లేకుండా పోయింది. వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా అతని మాటకు విలువ లేకుండా పోయింది. ఏం చెప్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు అనేది వచ్చేసింది కదా. పలు సందర్భాల్లో అది ప్రూవ్ అయింది, ఒకసారి కాదు 2 సార్లు. ఆ ప్రపంచ శాంతి కోసం నేను పాటు పడతా, నాకు నోబెల్ బహుమతి కావాలనే పద్ధతిలో మాట్లాడతాను. మళ్ళా ఇరాన్ మీద యుద్ధాన్ని దిగారు. ఎలా నమ్మాలి మరి? ప్రపంచ శాంతి కోరేవాడు ఇరాన్ మీద యుద్ధానికి సన్నద్ధుడై ఇజ్రాయెల్ ప్రోత్సహించి భయంకరమైనటువంటి దాడులు చేసే పరిస్థితులు తీసుకొచ్చాడు. మరి నష్టం ఎవరికి జరుగుతున్నది? అన్ని దేశాలకు నష్టం జరుగుతున్నది. ప్రత్యేకించి పశ్చిమాసియా దేశాలు నష్టపోతున్నాయి కదా. అమెరికా బాగుంది అంటే అది కూడా నష్టపోతుంది. ఇజ్రాయెల్ పరిస్థితి అలాగే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచిస్తాడా, ఆలోచించలేదా? అతను ఏం జరుగుతుంది రేపు పొద్దున? మనం ఏదో చిన్న మనం చిన్నప్పుడు కామిత విన్నాం, ఇల్లు కలుమూసుకొని పాలు తాగుతుందంటే ఊరుకుందని కాదు అని. ఇరాన్ తక్కువ అంచనా వేసుకుంటే ఎట్లా? నేనైతే ఒకటి పశ్చిమాసియా దేశాల యొక్క ఒత్తిడి, ఇరాన్ దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నవి, అది రేపొద్దున మనమల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తాయి అనేటువంటి సమాచారం ఉండే తగ్గింటాడని నేనైతే అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు సడన్ గా లేదు శాంతి వచ్చి 4 చర్చలు జరుగుతున్నాయి, మేము 5 రోజుల్లో అది కూడా సక్సెస్ అవుతాయి చర్చలు కూడా అని చెప్తున్నాడు. ఆ మాట కూడా చెప్తాడు, ముందే చెప్తాడు ఆ మాట. చర్చలు సఫలీకృతం అవుతాయి. మరి ఏం చెప్పాలి దీన్ని బట్టి? మరి దాన్ని నమ్మాలా నమ్మకూడదు అంటే ఇప్పుడు మనం కూడా నమ్మాలా నమ్మకూడదు, వెయిట్ అండ్ సీ, 5 రోజులు చూద్దాం ఏం చేస్తాడో అనేదే వచ్చింది. మరి ఇజ్రాయెల్ మళ్ళీ దాని మాట మార్చింది. అది ఒక తిక్కు ఈయన యుద్ధం ఆపేశానని చెప్తున్నప్పుడు కూడా 5 రోజులు అంటే రెస్ట్ ఇచ్చానని చెప్తున్నా కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది మళ్ళీ ఇరాన్. మళ్ళీ ఇరాన్ కూడా దాడి చేసింది. సో చూడాలి రేపటికి కానీ ఒక అంచనాకు అయితే మనం రాలేము. కొంత రైట్ లక్ష్మణ్ గారు, రైట్. మనకి ప్రస్తుతం కటా కార్తిక్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. కార్తిక్ గారు, ఈ ఇరాన్ ఇప్పుడు యుద్ధానికి సంబంధించి చూసుకున్నా కూడా ఇరాన్ ఒకటే చెప్తోంది, ఎలాంటి చర్చలు జరగలేదంటుంది. ట్రంప్ ఏమో చర్చలు జరుగుతున్నాయి, కొనసాగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక స్మాల్ బ్రేక్ ఇచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ట్రంప్ సిచ్యువేషన్ సంబంధించి మీరేం మాట్లాడతారు?